హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఢిల్లీలో ఆంధ్ర పాలిటిక్స్ ఈ thumbnail ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అలానే కామెంట్ బాక్స్లో 5 కొంచెం ఆవకాయ నేను పట్టాను. అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ హెల్ప్ అండ్ మా మమ్మీ పట్టారు, అందులో కొంచెం నాకు ఇచ్చారు. దాని ఫుల్ వీడియో నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ విజిట్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకా ఈ ఢిల్లీలో ఆంధ్ర రాజకీయాలు ఏంటంటే, ఈ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకున్న ప్రతి ఒక్కరు ఏం చేశారంటే, లైక్ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ అయినా అండ్ జగన్ గారి మీద ఎలా అంటే కూటమి కింద అయినా గెలవాలి, ఆంధ్ర సేఫ్ అవ్వాలి అని వాళ్ళ నినాదం. జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు వద్దు అనడానికి నేను ఒక 5 రీజన్స్ చెప్తాను. వెరీ స్ట్రాంగ్ రీజన్స్, చాలా స్ట్రాంగ్. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ అవినాష్ రెడ్డితో కలిపి. ఎందుకు అంటే బాబాయ్ని చంపేయటం ఏంటయ్యా రాజకీయాలు అంటే, అదే జగన్ తెలివైనోడైతే వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో షర్మిలా రెడ్డి తనని మోసం చేయకుండా తనకి ఆస్తి ఇచ్చి తనను పక్కన పెట్టుకుని ఉంటే ఈ పాటికి జగన్ టాప్లో ఉండేవాడు. వాళ్ళ చెల్లిని మోసం చేసేసి వాళ్ళ నాన్న ఇచ్చి ఆస్తులు ఇవ్వకుండా దాచేసుకుని ఇన్ని మోసాలు చేస్తే ఆవిడకి మడికి కాలదా? అక్కడ ఫస్ట్ మైనస్ ఏదైనా ఉందంటే అది వాళ్ళ ఆవిడతో కలిపి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు, మనకి తెలియాలి కదా. అండ్ 2, అలా బాబాయ్ని చంపేసి ఆ చెల్లిని అన్యాయం చేయడం అవినాష్ రెడ్డి వాళ్ళ వైఫ్ తరపు చుట్టాల కోసం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇవి 2 అతని జీవితానికి. అండ్ ఇంకా వైఎస్ఆర్సీపీ లీడర్స్తో కలిపి మద్యపాన నిషేధం అని చెప్పి అదే మద్యాన్ని ఓన్ కంపెనీ తీర్చుకుని అమ్మేసుకుంటే ఎవరేం చేయలేం కదా. మద్యపాన నిషేధం అంటే అయితే తీసేయాలి, లేకపోతే కొంచెం తగ్గించి స్లోగా రన్ చేయించుకోవాలి. అంతేగాని వాళ్ళ బ్రాండ్ మందు నమ్మకుండా అనేది కరెక్ట్ కాదు, లిక్కర్ స్కామ్. బట్ ఇన్కేస్ సీఎం అవ్వకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు జగన్. అంత స్ట్రాంగ్గా పట్టుకుంటారు అందరూ, అస్సలు వదిలే ప్రసక్తి ఉండదు జనాలకి. ఇంకా 4th రీజన్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వెళ్ళిన రూట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మొన్న కోడి కత్తి, నిన్న రాయ, నెక్స్ట్ డే చూస్తే ప్లాస్టర్ లేదు, దెబ్బ లేదు. ఇలా అయితే కరెక్ట్ కాదు కదా. సో అంత మంచిది కాదు అలా చేయడం. అండ్ 5th మిస్టేక్, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించు. నెక్స్ట్ వైఎస్ జగన్ వద్దు అనడానికి 5 స్ట్రాంగ్ రీజన్స్తోనే నెక్స్ట్ టైం సీఎంగా అయితే ఉండలేరు. ఎందుకంటే కూటమి అనేది జరుగుతుంది ఎవరెవరికి, చంద్రబాబు నాయుడికి, నరేంద్ర మోదీ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. ఈ 3 పార్టీలు కలిపి కొంచెం సీట్స్ పంచుకొని దాని మీద కూటమి కింద చేస్తున్నారు. ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు అంటే మెయిన్ లీడింగ్ పార్టీ వాళ్ళది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద గట్టిగా గెలుస్తారని. ఈ పార్టీ ఏపీ పాలిటిక్స్ ఏమని విడిపడుతున్నాయంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ సమ్ హోమ్ మినిస్టర్ ఏదైనా ఎవరికి పవన్ కళ్యాణ్కి ఇస్తారు, అండ్ ఇంకొంచెం హై పొజిషన్ బీజేపీ వాళ్ళకి ఇస్తారు. సో ఈ 3 అయితే ఇలా జరుగుతున్నాయి. నేను ఏం తప్పు చేశానంటే వైఎస్ జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు భారతి కూతుర్లు ఇంట్లో ఉన్నారు. కాకపోతే షర్మిల పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేసి వాళ్ళ అన్నయ్య గురించి చాలా ఫైట్ చేసింది. అంతా ఇంత కాదు, ఆ ఫైట్ అయితే మనం చేయలేము. అంత మంచిగా ఫైట్ చేసి వాళ్ళ అన్నయ్య జైలు నుంచి వచ్చేసరికి తన ఉన్న పొజిషన్ని డౌన్ అవ్వకుండా చూసుకుంది. వచ్చాక వైఎస్ భారతిరెడ్డిని వేసుకుని జగన్ ఊగాడు పాదయాత్ర చేశాడు. నేను కాదన్ను, జగన్ చేసినప్పుడు కాంగ్రెస్ అటు ఇటుగా ఉందని కాంగ్రెస్ మీద దెబ్బలాడేసి సెపరేట్గా సొంత పార్టీనే పెట్టుకుని చాలానే జరిగింది. కొంచెం అయితే ఏమీ కాదు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతలా ఫైట్ చేయడానికి మెయిన్ మూల కారణం షర్మిలకి కడప సీట్ ఆ రోజే ఇచ్చి వాళ్ళ చెల్లిని కూడా ఒక పొజిషన్లో నిలబెట్టి ఒక ఎంపీ ఇచ్చి కొంచెం తనకు వచ్చే ఆస్తిని తనకి ఇచ్చి తిని సంపాదించుకుని ఉంటే ఈ పార్టీకి షర్మిల బ్యాక్ బోన్ కింద నిలబడేది. 1, 2 కాదు, ఎన్ని కోట్లు సంపాదించిన మిస్టేక్ పాజిటివ్. ఇంట్లో సొంత మనిషి
సపోర్ట్ అనేది గ్రేట్. ఇంకా రాజకీయాల్లో నాయకుల విషయానికి వస్తే అందరూ నొక్కేసేవాళ్ళు, ఎవరో ఉత్తములు లేరు. ఇంతమంది నొక్కేసే వాళ్ళ మధ్యలో ఆనిముత్యంలో ఎవరూ రావట్లే. బట్ ఇప్పుడు వరకు అయితే మనీ పంచుకుంటా ఉంది కొంచెం పవన్ కళ్యాణ్. అంటే నా ఫేవరెట్ హీరో ప్రభాస్, అలా అని నాకు పవన్ కళ్యాణ్ యాంటీ అని ఏం కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. అంటే మనీ పంచకుండా తిరుగుతున్నాడు అంటే కొంచెం న్యాయమే కదా మరి పాపం. అండ్ ఈ పట్టు ఆయన లాస్ట్ టైం నిమ్వాళ్ళలో సీట్కి వెళ్ళలేదు, ఇంకొకటి వేరే ఏరియాలో వెళ్ళబట్టి పిఠాపురంలో గట్టిగా పోటీ చేస్తున్నారు, గెలుస్తారన్నాం కదా. కనీసం గెలిచి ఆ లొకేషన్ని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్తే ఏదన్నా ఉపయోగం ఉంది. అలా అని నార్మల్గా ఉండిపోయాక కన్నా మినిమం అసెంబ్లీ చిరంజీవి గారు పెట్టారంటే ప్రజారాజ్యం పార్టీ ఎన్నో కానీ సీట్లు వచ్చినాయి. మరీ దారుణంగా అయితే వెళ్ళిపోలేదు కదా, మరీ దారుణంగా అయితే పోలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తారా, ఆయన సీఎంకి వచ్చి లేకపోతే ఉండలేకపోతున్నారు. కానీ కూటమి నన్ను అడిగితే ఏపీ పాలిటిక్స్ బాగుపడాలంటే మళ్ళీ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చేయలేదని నేను అనట్లేదు. ప్రజలు చేశారు, గవర్నమెంట్ డబ్బుని తిన్నారు, బట్ ప్రజలకి చేసేది కూడా చేశారు. సో అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి గుండెల్లో ఉండిపోయారు. అండ్ అలానే ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళు చేసినంత బాగా వీళ్ళు ఎవరూ చేయలే. మళ్ళీ వాళ్ళిద్దరంత బాగా చెయ్యాలి అంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ దిగాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిపి వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీలో నీట్గా పోటీ చేసి దిగాలి. ఎందుకు అనే దానికి కూడా నేను రీజన్ చెప్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ రావటం వల్ల ఏపీ పాలిటిక్స్ మారుతాయని నాకు గట్టి ఫీలింగ్. దానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఏంటి అంటే ఈ వెన్నుపోటు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు అంత కరెక్ట్ కాదు, బాలకృష్ణ షూట్అవుట్ విషయంలో హెల్ప్ చేశాడని కూతుర్ని చేసేసుకున్నారు. ఇలా ఏమీ కరెక్ట్ కాదు. అండ్ అలా అయితే జగన్ అయితే 2 రాష్ట్రాలతో పోల్చింది. నేను మరీ దారుణంగా పబ్లిక్గా తినేస్తున్నాడు కదా ఆస్తులు, అది నేను నా ఇన్నర్ ఫీలింగ్ అందుకనమాట. సో ఈ పట్టు ఏపీ పాలిటిక్స్లో ఎవరు నిలబడతారనేది మనకి ఎండింగ్ వరకు తెలియదు. బట్ అందరం వేచి చూద్దాం. బట్ నేనైతే జగన్ అయితే వద్దనుకుంటున్నా. ఏమీ చేయాలి, మాది ఆక్వా కల్చర్. కరెంటు బిల్లులు ఏంటాయి అంత పెంచితే, సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. వ్యాపారం చేసి డెవలప్ అవ్వాలంటే సబ్సిడీ ఇవ్వాలి కదా. ఆక్వాకల్చర్ కూడా ఒక 5 to 10% బ్యాక్ బోన్ ఇండియాకి. దాన్ని మరీ అంతలా తొక్కేయడం కరెక్ట్ కాదని నా ఇన్నర్ ఫీలింగ్. సో నేనైతే కూటమికే సపోర్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే. అలా అని చంద్రబాబు నాయుడు గారు ఏం తోపని కాదు, జగన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అందరూ లైవ్లో చూసేస్తారు. అలా అని చంద్రబాబు నాయుడు గారు తోపని ఏం కాదు. బట్ మనకి ఇంకా ప్రజెంట్ లీడర్స్ ఎవరు ఉన్నారు? బీజేపీ పార్టీ చూసి ఓటు వేయాలి తప్ప బీజేపీ పార్టీ నార్త్ ఇండియన్ పట్టించుకున్నంత సౌత్ ఇండియన్ పట్టించుకోవట్లే. పట్టించుకుని ఉంటే ఈ పార్టీకి అదే బీజేపీతో కలిసి ఎన్టీఆర్ వాళ్ళు చేరి వాళ్ళ పార్టీతో బాగా చేసేవారు. సో నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బీజేపీతో కలవడం మనకు కావాల్సింది. ఎందుకంటే మన ఆంధ్రాకి మంచి జరుగుతుందని మనం నమ్మాలి. చుట్టూ సౌండ్స్ ఏమైనా ఇగ్నోర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆవకాయ ఫుల్ వీడియో పెట్టాను అన్నాను కదా, అది తప్పకుండా విజిట్ చేయండి. సో కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ అందరికీ ఓట్ వేసినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకు అంటే నేను దానికి కూడా రీజన్ చెప్తాను. ఆలోచించి ఓటేయండి. బికాజ్ మనం వేసే ఓటు మన భవిష్యత్తు. ఎవడో 5,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు అని కాకోతపడి ఎవడికి పడితే వాడికి ఓటు మటుకి వేయకండి. 1కి 10 సార్లు ఆలోచించి ఓటేయండి. అది నా ఇన్నర్ ఫీలింగ్. మీరు వేసే ఓటును నీట్గా ఉపయోగించుకోండి. మీ జీవితంతో పాటు అందరి జీవితం కూడా బాగుంటుంది. సో ఎవరు మంచి చేయగలరు అనుకుంటే ఓటేయండి. ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు ఓవర్గా మంచి చేసేసే వాళ్ళు అయితే ఎవరూ లేరు. అది నా ఇన్నర్ ఫీలింగ్. బట్ మనకి జగన్ వద్దు అనడానికి నేను ఒక 5 రీజన్స్ అయితే చెప్పాను కదా, దాని గురించి ఆలోచించి చూడండి. ఆ 5 రీజన్స్ ఎంత దారుణం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కూడా లేదు. సో ఆలోచించుకుని ఓట్ చేయండి అందరూ.
ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ విజిట్ ది కామెంట్ బాక్స్ లింక్.